ఒక పేషెంట్ సింపుల్ డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను పీకించుకోవడం ద్వారా ఒక మేజర్ స్ట్రోక్ వచ్చిందంటే మీరు నమ్మగలరా? రీసెంట్గా ఒక పేషెంట్ పళ్ళు పీకించుకుందామని చెప్పేసి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్పెసిఫిక్గా అడిగారు, మీరు ఏమైనా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా అని. అలా అడగగానే పేషెంట్ ఏం చేశాడు, సార్ నేను ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ అనే 2 టాబ్లెట్స్ మీద ఉన్నా, నాకు గుండెకి స్టెంట్ వేశారు అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకసారి వచ్చింది సార్ అని చెప్పాడు. అప్పుడు డెంటిస్ట్ స్పెసిఫిక్గా ఏం చెప్పాడంటే, మీరు ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపాలంటే డాక్టర్ గారి సర్టిఫికేట్ తీసుకుని రావాలి అని చెప్పాడు. కానీ ఈ పేషెంట్ ఏం చేశాడంటే, సార్ నాకు ఆఫీస్లో చాలా పని ఉంది, నాకు మళ్ళీ ఇంకో కన్సల్టేషన్ అంటే లేట్ అవుతుంది, ఒక 5 days ఈ మందులు ఆపొస్తాను, చేసేయండి సార్ అన్నాడు. ఈ డాక్టర్ ఏం చెప్పాడు, నేను చెయ్యను, అలా చేస్తే చాలా రిస్క్ అన్నాడు. ఈయన అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏం చేశాడు, ఆ 2 టాబ్లెట్స్ ఆపేసేసి డైరెక్ట్ సెకండ్ ఒపీనియన్ కోసం అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని దాచిపెట్టి టూత్ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాడు. కరెక్ట్ 24 to 48 hours ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ ఎ మ్యాసివ్ MI అండ్ డైడ్. అంటే నేను ఇది భయపెడదామని చెప్పట్లేదు సార్. ఎప్పుడన్నా మీ డెంటిస్ట్ కానీ మీ ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ బ్లడ్ థిన్నర్స్ ఆపాలి, ఒక 5 days ఆపాలి, ఒక 4-5 days తర్వాతనే సర్జరీ చేయగలము అంటే ఆ వర్డ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపమన్నప్పుడు ఎవరైతే మీకు ఆ బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేశారో వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోవాలి. మీరు హై రిస్క్ క్యాండిడేట్లో ఉన్నారా, మీడియం రిస్క్లో ఉన్నారా, మైల్డ్ రిస్క్లో ఉన్నారా అని స్ట్రాటిఫై చేసుకున్న తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఎప్పుడన్నా ఇలాంటి సమస్య మీకు ఎదురైనప్పుడు మీ ట్రీటింగ్ డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాతే ఫర్దర్ డెసిషన్ తీసుకోండి.